గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం సహస్రవాళ్ళు నివసిస్తున్నటువంటి పెంట్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇందులోనే సహస్రవాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా ఇందులోనే నివసిస్తుంటారు. ఇక్కడ మనకు ఏదైతే లాక్ వేసి ఉందో ఇందులోనే వాళ్ళందరూ కూడా నివసిస్తుంటారు. ఎవరైతే ఇప్పుడు నిందితుడు ఉన్నటువంటి ఆ మైనర్ బాలుడు ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా టెర్రస్. సో ఈ టెర్రస్ మీద తను మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ పైప్ ఆధారంగా చేసుకొని తను ఇది ఎక్కినట్టు కూడా తెలిసింది. ఈ సపోర్ట్ తీసుకొని మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో ఉన్నటువంటి దీని ఈ నుండి ఇక్కడికి జంప్ చేశారు. అనంతరం వచ్చేటప్పుడు ఇలానే వచ్చారు, వెళ్ళేటప్పుడు కూడా ఇలానే రావడంతో ఎక్కడ సీసీ కెమెరాలో కూడా రికార్డు కాలేదు. మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారం వచ్చారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే డబ్బులు ఉంటాయో డబ్బుల కోసం వచ్చారు. అనంతరం సహస్ర చూడడంతో దాన్ని అత్యంత దారుణంగా కూడా చంపినట్లు తెలుస్తుంది. దీంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పక్కాగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ కూడా టెర్రస్ కి కనెక్షన్ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా వచ్చి తన పని చేసుకున్నారు. అనంతరం బాలికను చంపి యథావిధిగా ఇక్కడికి వెళ్ళడంతో ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభించలేదు. అనంతరం పోలీసులు దాదాపు 40 మంది వరకు విచారణ ఇచ్చారు. అటు ఎస్ఓటి పోలీసులు ప్రతి ఒక్కరిని సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేశారు. వెరిఫై చేసిన అనంతరం ఒకవైపు తన ఉంటున్నటువంటి ఏదైతే సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటుందో ఆ అబ్బాయి సెల్ ఫోన్ వాడతాడు. దానికి సంబంధించిన సిగ్నల్ అనేది ఇక్కడ ఈ టెర్రస్ లో ట్రేస్ అవుట్ చేశారు. అనంతరం అబ్బాయిని ప్రశ్నించగా మొత్తం ఈ తతంగం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. కాసేపు క్రితం కూడా ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ఇటు డీసీపీ కార్యాలయానికి తరలించారు. పక్కా ప్లాన్ ప్రకారం మొదటగా డబ్బుల కోసం వచ్చారు. డబ్బులు తీసుకొని డైరెక్ట్ రావాలని అనుకున్నారు. కానీ సహస్ర చూడడంతో అత్యంత దారుణంగా కత్తితోని ఆయన వెంట కూడా షాక్ తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కత్తితోని దాదాపు 17 పోట్లు పొడిచినట్టు తెలుస్తుంది. అనంతరం వెంటనే ఆ కత్తిని కూడా తన వెంట తీసుకొని ఏం తెలియనట్టు కూడా మళ్ళీ ఇదే పైప్ ఏదైతే ఇదే సపోర్ట్ తీసుకొని అక్కడికి మనకు ఇక్కడ లెగ్ అనేది కష్టంగా ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ఉన్నటువంటి పైపుని పట్టుకొని ఇక్కడ లెగ్ సహాయంతో అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఎవరికి కూడా అనుమానం రాలేదు. మొదటి నుండి కూడా ఆయన కొంచెం సైకోగానే బిహేవ్ చేసేవారని కూడా అక్కడ స్కూల్లో చదువుతున్నటువంటి చాలా మంది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పెద్ద శిక్ష చేయాలంటూ కూడా ఒకవైపు వేస్తున్నారు. ఇప్పటికే పేరెంట్స్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా వచ్చారా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బాలుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు అయినటువంటి ఆ మైనర్ బాలుడు శాస్త్ర వాళ్ళ తమ్ముడు కూడా కలిసి క్రికెట్ ఆడుకుని దాని ద్వారా సమాచారం అందిందేమో అనుకుంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే నిందితులను పట్టుకున్నారు. దాదాపు 5 రోజుల అనంతరం నిందితులు పట్టుకొని ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఉరి శిక్ష చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కెనపర్సన్ సతీష్ తో కలిసి పాటవా హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.